మహేశ్వర ఆస్ట్రాలజీకి స్వాగతం. ఈ వీడియోలో వృషభ రాశి వారికి రాబోయే 7 రోజులలో గ్రహస్థితి ఆధారంగా ఉండే అవకాశాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మీకు ఓర్పు, తెలివితేటలు చాలా అవసరం. తొందరపడి తీసుకునే నిర్ణయాల కంటే ఆలోచించి ముందుకు వెళ్తే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉద్యోగం మరియు వ్యాపారం ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ కష్టానికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభించవచ్చు. వ్యాపారులు కొత్త అవకాశాలను పరిశీలించవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు అన్ని విషయాలు ఒకసారి పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఆదాయం వచ్చినప్పటికీ ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. అవసరం లేని ఖర్చులను తగ్గిస్తే నెల చివరికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. అయితే ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. పెద్దల సలహా తీసుకోవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. విద్యార్థులకు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు సాధించే అవకాశముంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి క్రమశిక్షణతో చదివితే పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్య పరంగా అలసట, నిద్రలేమి లేదా ఒత్తిడి కారణంగా చిన్న సమస్యలు రావచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఆరోగ్య సమస్యలు కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో అపార్థాలకు అవకాశముంది. తొందరపడి మాట్లాడకుండా పరస్పరం అర్థం చేసుకుంటే బంధం మరింత బలపడుతుంది. ఈ నెలలో కొంతమందికి దూర ప్రయాణాలు చేసే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశముంది. శుభవార్త! ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం లేదా అవకాశం మీకు ఉత్సాహాన్ని కలిగించే అవకాశముంది. స్నేహితుల సహకారం కూడా లభించవచ్చు. ఆధ్యాత్మిక సూచన: ఈ వారం శుక్రవారం లక్ష్మీదేవిని లేదా శివాలయంలో ప్రార్థన చేయడం, అవసరమైన వారికి మీ శక్తి మేర సహాయం చేయడం మనశ్శాంతిని కలిగించవచ్చు. మొత్తానికి వృషభరాశి వారికి ఈ వారం కష్టానికి తగ్గ ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓర్పుతో తెలివిగా వ్యవహరిస్తే అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రాశి ఫలాల కోసం మహేశ్వర ఆస్ట్రాలజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి. ధన్యవాదాలు.